ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి SOS గురించి తెలుసు? SOS వల్ల ప్రతి సంవత్సరం ఎంతోమంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి. అసలు SOS ఎందుకు కనిపెట్టారు? SOS ఫుల్ ఫామ్ ఏంటి? SOS ఎలా పనిచేస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. SOS అంటే ఏమిటి? SOS అంటే సేవ్ అవర్ సోల్స్. దీన్ని తెలుగులో మన ఆత్మను మనమే కాపాడుకోవడం. SOS మార్స్ కోడ్ అని అంటారు. మార్స్ కోడ్లో డాట్ 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 డాష్ 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 డాట్ 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 అని పిలుస్తారు. ఇప్పుడు అది మార్స్ కోడ్ని లైట్ సిగ్నల్స్తో, సౌండ్ సిగ్నల్స్తో యూజ్ చేస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్, టార్చ్ లైట్ని 3 times ప్రెస్ చేస్తే షార్ట్ లైట్, మీడియం లైట్, లాంగ్ లైట్ ఎలా వెలుగుతుందో దాన్ని మార్స్ కోడ్లో అంటారు. SOS అనేది ఎలా వచ్చింది? 19th centuryలో ఒక సంఘటన జరిగింది. ఒక అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అందులో ఒక 4 ఆడవాళ్ళు వాళ్ళున్న రూమ్లో మంటలో రావడం వల్ల ఎవరికన్నా ఫోన్ చేసి హెల్ప్ అడుగుదాం అనుకున్నారు. కానీ ఫోన్ మంటల్లో కాలిపోయింది. ఆ టైంలో ఎవరిని కాంటాక్ట్ చేయలేక ఆ 4 ఆడవాళ్ళు చనిపోయారు. అంటే ఈ సంఘటనలు జరగడం ఎక్కువ అవ్వడంతో అప్పటి గవర్నమెంట్ ఇంకెవరూ ఇలా చనిపోకూడదని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని, SOS అనే ఫీచర్ని తీసుకువచ్చింది. మొదటిసారిగా 1905లో జర్మన్ గవర్నమెంట్ ఈ SOSని తీసుకువచ్చింది. కానీ అప్పటి వరకు ఎవరికీ ఎక్కువగా తెలియదు. 1912లో టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు ఈ SOS మార్స్ కోడ్ ద్వారా బయట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసేలా చేశారు. అప్పటి నుండి SOS బాగా ఫేమస్ అయ్యింది. ఈ SOS అనేది ఇలా పనిచేస్తుంది. నెట్వర్క్ సిగ్నల్ లేకపోయినా, డైల్ ప్యాడ్ పాడైపోయినా ఈ ఫీచర్ పనిచేస్తుంది. SOSకి ఎటువంటి నెట్వర్క్ కనెక్షన్ అవసరం లేదు. అది శాటిలైట్ నెట్వర్క్ ద్వారా వర్క్ అవుతుంది. మెయిన్ టాపిక్, అసలు ఈ SOS ఎలా పనిచేస్తుంది అంటే, మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే యాక్సిడెంట్స్, ఎవరైనా మనల్ని అటాక్ చేయడం లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెంటనే మనం మన చేతిలో ఉన్న ఫోన్లో ఎమర్జెన్సీ కాల్ లేదా పవర్ బటన్ని 3 times ప్రెస్ చేయడం వల్ల SOS యాక్టివేట్ అవుతుంది. ప్రాసెస్, మనం 3 times పవర్ బటన్ ప్రెస్ చేయడం వల్ల 112కి వెంటనే కాల్ వెళ్తుంది. కంట్రోల్ రూమ్కి కాల్ కనెక్ట్ అవుతుంది. వెంటనే కంట్రోల్ రూమ్ మనం ఉన్న టవర్ సిగ్నల్ బట్టి మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి, ఫైర్ స్టేషన్కి, హాస్పిటల్కి మన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. SOS యాక్టివేట్ అవ్వగానే మన లొకేషన్ అలాగే మన కెమెరా యాక్సెస్ తీసుకొని వెంటనే ఫ్రంట్, బ్యాక్ కెమెరాల ద్వారా ఫొటోస్, ఇంకా మన మైక్రోఫోన్ ద్వారా ఒక 5 seconds వాయిస్ రికార్డ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకి ఇస్తుంది. స్టెప్స్ టు సెట్ SOS. మీరు మీ ఫోన్లో SOS ఆప్షన్ని ఆన్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎమర్జెన్సీ SOS టైప్ చేయండి. అందులో ఎమర్జెన్సీ SOS ఆన్లో ఉంటుంది. దాన్ని సెట్ చేసుకోండి. అందులో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అని ఉంటుంది. ఫస్ట్ కాంటాక్ట్ మీ ఫాదర్ది లేదా మీ మదర్ది ఇవ్వండి. మిగిలిన కాంటాక్ట్స్ మీకు దగ్గరగా ఉన్న వర్క్ చేసే ప్లేస్ కానీ, మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, మీకు హెల్ప్ చేస్తారు అనే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ మొత్తం ఊర్లో ఉంది. మీరైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నప్పుడు మీ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళినా కానీ వాళ్ళు చేయలేరు. అదే మీ చుట్టుపక్కల మీకు దగ్గరగా ఉన్న వాళ్ళకి నోటిఫికేషన్ లేదా ఎమర్జెన్సీ అలర్ట్ వెళ్ళిందంటే వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యి మీకు హెల్ప్ చేయగలరు. ఈ విధంగా SOSని సెట్ చేసుకోవడం వల్ల ఎంతోమంది బాయ్స్ లేదా గర్ల్స్కి అయితే ఇంకా మరీ మంచిది. ఈ రోజుల్లో గర్ల్స్ ప్రయారిటీ చాలా ముఖ్యం. వాళ్ళ సిచ్యువేషన్ చూపించడానికి ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ మెథడ్స్లో SOS సిగ్నల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.